హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కరివేపాకుతో పొడి చేసుకొని ఇలాగ కోడి వేపుడు చేసుకున్నా అంటే ముక్క సాఫ్ట్గా జ్యూసీగా కరివేపాకు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చిద్ది, అంత టేస్టీగా ఉంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలాగా మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వలన మనకు ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. 4-5 నిమిషాలకి చికెన్లో నుంచి ఇలాగ కొంచెం నీళ్ళు అనేవి మనకి రిలీజ్ అవుతాయి. ఇలాగ నీళ్ళు కొంచెం వదులుతుంది చికెన్ అనుకున్నప్పుడు పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ 10-15 నిమిషాలలో మనం కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 కప్పుల కరివేపాకు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కరివేపాకును ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాలు 1 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, ఎండుమిర్చి 5-6 దాకా ఎండుమిర్చి, 2 టీ స్పూన్లు ధనియాలు, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని ఈ కరివేపాకును అలాగే స్పైసెస్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ కరివేపాకు వేసుకోండి, తర్వాత స్పైసెస్ని వేసుకొని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బాగా పౌడర్ లాగా చేసుకోండి. పౌడర్ లాగా చేసుకునేటప్పుడు సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకుంటే మనకి కరివేపాకు పొడి అనేది రెడీ అవుతుంది. మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండండి. ఇలాగా ఒక 10-15 నిమిషాల తర్వాత చికెన్ ఒకసారి బాగా కలుపుకొని రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పొడి కరివేపాకు పొడి మొత్తం వేయకుండా ఫస్ట్ ఒక పావు వంతు వేయండి. పావు వంతు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం హాఫ్ వేసుకోండి. మిగిలిన హాఫ్ పక్కన పెట్టండి. హాఫ్ పొడి వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన హాఫ్ మసాలా పొడి వేసుకోండి. మిగిలిన హాఫ్ కరివేపాకు మసాలా పొడి వేసుకొని ఉప్పు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. లాస్ట్లో ఇలాగ ఉప్పు రెడ్ చిల్లీ వేయడం వలన మనకి ముక్క అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఉప్పు రెడ్ చిల్లీ వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ కరివేపాకు పొడి అనేది ముక్కలకి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, కరివేపాకు పొడితో కోడి వేపుడు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కరివేపాకు ఫ్లేవర్తో సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.